హాయ్ అండి. ఇక్కడ నేనైతే కాలీఫ్లవర్ని అయితే మంచిగా ఉడికించుకున్నాను. నీళ్ళైతే పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకున్నాను. చూడండి ఎట్లా విరిగిపోతుందో. ఇక దీన్నైతే జస్ట్ అలా ఫ్రై చేసేసుకుంటాను. ఇక్కడ ఆయిల్లో అయితే నేను వెడల్పాటి గిన్నెనైతే పెట్టేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ కొద్దిగా వాటర్ ఉంది కాబట్టి చిల్లినట్టు అనిపిస్తుంది. ఇందులో ఏం వేసుకోనండి, జస్ట్ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటాను. ఎందుకంటే ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి జస్ట్ ఆనియన్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇవి కలర్ వచ్చాక కొంచెము కరివేపాకు అయితే వేసుకున్నాం. ఇందులోకి పసుపు అయితే వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకుంటాను. నెక్స్ట్ ఇందులోకి ఇవైతే వేసేసుకోవాలి. అలాగే కొంచెము సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసుకున్నాను. చూడండి ఇక్కడ ఉన్న వాటర్ అంతా చక్కగా అబ్జర్వ్ చేసుకుంది. ఇక నేనైతే కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్కు సరిపడా కారం అయితే వేసుకోండి. ఒకసారి కలిపేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి. ఇక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అండి. అంతే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.